హలో అందరికీ, వెల్కమ్ టు మదినా మర్దల్ కుకింగ్ జోన్. ఈరోజు తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో బౌల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 2 మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 4 లవంగాలు, 4 యాలకులు, హాఫ్ దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. మినిట్స్ తర్వాత హాఫ్ బౌల్ పచ్చి బఠానీని అలియాస్ గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన 1 టేబుల్ స్పూన్ సహాజీరాని యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కడిగిన కసూరి మేతిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత స్ప్రింగ్ ఆనియన్స్ అలియాస్ ఉల్లాకు హాఫ్ కప్ వేసుకొని వేయించుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, నేను టేస్ట్ కోసమని వేయించాను. ఇందులో 2 మిరపకాయలు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయొచ్చండి. మా పిల్లలు స్పైసీ తినరు అని చెప్పి నేను యాడ్ చేయలేదు. 2 మినిట్స్ తర్వాత వాటర్ని యాడ్ చేయాలి. 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. నేను ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను. వాటర్ కొంచెం వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా కలపాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని 8 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, మనకి ఎంతో ఇష్టమైన తెలంగాణ స్పెషల్ బగారా రైస్ రెడీ. ఈ బగారా రైస్ ఏ నాన్ వెజ్ కర్రీస్తోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.